Hello, hi friends. Always I am right అని మీరు ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? ఫీల్ అయ్యేటువంటి వ్యక్తులు ఎప్పుడైనా మీరు తారసపడ్డారా? మీకు అలాంటి పరిస్థితులు ఎదురైతే మీరేం చేస్తారు? ఎలా ఫీల్ అవుతారు? ఒక విధంగా ఇది చాలా డిఫికల్టీ క్వశ్చన్. అంటే ఏంటి, నేను ప్రతిసారి క్వశ్చన్ అడుగుతున్నాను అని అనుకోకండి. ఆలోచిస్తారు అని చెప్పి ఆలోచింప చేయాలి అని నా ప్రయత్నం. ఏ వ్యక్తి అయితే ఆల్వేస్ ఐఎమ్ రైట్ అని అంటూ ఉంటారో ఆమె కానీ ఆయన కానీ మొదట గుర్తించాల్సింది వారు లో ఎమోషనల్ ఇంటెలిజెన్స్లో ఉన్నారు అని. ఎమోషన్స్ చాలా అన్స్టేబుల్గా ఉంటూ ఉంటారు అని. అలాంటి పరిస్థితులలో ఎదుటి వ్యక్తికి ఏం చేయాలో అర్థం కాక గెలగెలలాడిపోతూ ఉంటారు. అటువంటప్పుడు మీరు మీ ఓన్ పాయింట్స్ని తీసుకోండి, మీ ఓన్ ప్రయారిటీస్ని ప్రాధాన్యతగా చేసుకోండి. అంతేకాకుండా ఇక్కడ మనకు చాలామంది ఏంటి తేడాగా ఉన్నాడు, ఏంటి తేడాగా కనిపిస్తుంది ఈవిడ అనేటువంటి భావన మనకు మనసులో కలిగిస్తుంటుంది ఇట్లాంటి వ్యక్తుల్ని చూసినప్పుడు. చాలామంది డైలామాలో కూడా వెళ్ళిపోతూ ఉంటారు, ఏంటి తేడాగా ఉన్నారని కూడా చెబుతూ ఉంటారు. కొంతమంది ఇంకొక అడుగు ముందుకేసి వీళ్ళే డయాగ్నోసిస్ కూడా చేసేస్తూ ఉంటారు. ఏంటి, ఈ వ్యక్తి ఏదో పర్సనాలిటీ కాంప్లెక్సిటీస్ తోటి సఫర్ అవుతున్నాడు, లేకపోతే ప్రతి చిన్న విషయానికి ఏ విషయంలోనైనా నేనే రైట్ అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటాడు, ఎదుటివారు చెప్పేది వినరా, అర్థం చేసుకోరా, ఎదుటి వాళ్ళది ఎప్పుడూ తప్పేనా అనేటువంటి మాట మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ కంగారు పడాల్సినటువంటి విషయం ఏమీ లేదు. సో కొంతమందికి ఆ సుపీరియారిటీ కాంప్లెక్స్ ఉన్నప్పుడు వారు ఆ విధంగా ఫీల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇలాగే మిర్రర్ డ్రాయింగ్ టెక్నిక్ అని ఒకటి ఉంటుంది. అంటే వీళ్ళని ఏంటి అని అంటే, వీళ్ళని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలబడాలి అని చెప్పి, వీళ్ళకే అన్నీ తెలుసు అని చెప్పి, వీళ్ళే బాగా అన్ని విషయాలని చక్కగా విశ్లేషించగలుగుతారు అనేటువంటి కోణంలో వారు వారి భావాలని వ్యక్తీకరిస్తుంటారు. అంతే తప్ప మరొక విషయం అయితే కాదు. థ్యాంక్ యూ.